క్షణమేదో ఏమవుతుందో. సాగరమైన సంసారంలో ఎదురీతేరా జీవితమంటే. ఓ పాత్రధారి బాలుడు నీవేరా, పుట్టిన నాడే బిడ్డల గన్నా పురుషుడు నీవేరా, పుణ్య పురుషుడు నీవేరా. నీలో కదలిన చిరుపిరి ఎందరికో ప్రాణమాయే. త్యాగమల్లే మిగిలిన నిన్ను దైవం తానే తల్లిని చేసిందిరా, తల్లిని చేసిందిరా. ఓ పాత్రధారి ఎవరికి తెలుసు ఏ క్షణమేదో ఏమవుతుందో. ఏమీ లేని పేదవు నీవేరా, అన్నీ ఉండి ఏమీ కోరని రాజువు నీవేరా, మహారాజువు నీవేరా. నీలో మెరిసిన ఆ బంధమే ఎందరికో భాగ్యమాయే. దేవుడల్లే మారిన నిన్ను శిలగా తలచి వరములు కోరేరురా, వరములు కోరేరురా. ఓ పాత్రధారి ఎవరికి తెలుసు ఏ క్షణమేదో ఏమవు. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై ఉంటానమ్మా. చెదిరిన కలలకు చేసాలంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది ఆ ప్రేమ. మండలం మాగుంట
సుబ్రహ్మరెడ్డి గిరిజన కాలనీకి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని రావడం జరిగింది. దాదాపు 36 రోజులు ఇయాటికి మన శేఖర్ రెడ్డి గారు ఇక్కడ గిరిజనులు చాలామంది ఆకలితో కేకలేస్తున్నారు. మీ సంస్థ ఒక పూట భోజనం అందిస్తే బాగుంటుందని చెప్పి సార్ పిలుపు మేరకు ఈరోజు మేము ఈ గిరిజన కాలనీకి సందర్శించి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. ఇంకా ఏదైనా సరే ఇటువంటి ఇబ్బందులు ఉంటే రెడ్డి గారికి చెప్తున్నాము, మా దృష్టికి తీసుకురండి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే సప్లై చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. అందులో ఈరోజు ముఖ్యంగా మనకి క్యాటరింగ్ సాగర్ గారు మరో గుప్తా నిధి దాదాపు 150 ప్యాకెట్స్ ఈరోజు దాతలుగా వ్యవహరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మా సంయుక్త సేవా సంస్థ. ఒక సామాన్య మానవుడు కూడా ఈ రకంగా సేవలు చేస్తారా అనే దానికి మా సురేందర్ గారు నిదర్శనం. దాదాపు 36 రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం ఇంత దూరం నడవదేమనని, కానీ ఆ భగవంతుడి దయ ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు. మేము టిఫిన్స్ ఇస్తాం, మేము భోజనం అందిస్తాం, మేము మంచినీళ్ళు ఇస్తామని చెప్పి వస్తున్నారు. తాతలు కూడా విరివిగా ముందుకు రావాలా. అప్పటి వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతూనే ఉండి ఆ యొక్క లాక్డౌన్లో ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలా, బయటికి ఎవరు రావద్దు. అధికారులు చెప్పే మాటల్ని తూచా తప్పకుండా పాటిద్దాం. దాదాపు మన కావలి డిఎస్పీ గారు అయితేనేమి, మన ఐఏఎస్ అధికారి అయిన చామకూరి శ్రీధర్ గారు సబ్ కలెక్టర్ గారు అయితేనేమి, మన మున్సిపల్ కమిషనర్ గారు మన వెంకటేశ్వరరావు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ మన గురించి కష్టపడుతున్నారు. ఈరోజు రోడ్లో ఈ ఎండకి అలమట్టిస్తున్నారు పోలీసు వారు. వారికైతే ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా మనం. రియల్గా మన డిఎస్పీ గారు అడుగునా కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మన రెవెన్యూ సబ్ కలెక్టర్ గారు చామకూరి శ్రీధర్ గారు అయితే కారు వేసుకుని విజిట్ తిరుగుతూనే ఉన్నారు. అంటే మేము బండి మీద ఈ సేవలు చేసుకుంటూ తిరుగుతూ సార్ని కూడా మేము చూస్తూ ఉన్నాము, అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎవరు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఏ విధంగా ఇదవుతున్నాయని ప్రజలందరినీ గమనిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా అధికారులకి చేయుతనిద్దాం. వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు కర్రలు తీసుకొని కొట్టబోతున్నారు, ఎందుకు మా మీద కేసులు పెట్టబోతున్నారంటే మనమే ప్రశ్నించుకోవాలా. ఈరోజు మన ఆరోగ్యం కోసం వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టారు. వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ రియల్లీ, వాళ్ళు దేవుళ్ళు. కాబట్టి మనం అందరం కూడా ఆ రకంగా పాటిద్దాం. మన సేవా సంస్థ కూడా ఆ యొక్క లాక్డౌన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏదో రకంగా పేద ప్రజలకి ఆదుకుంటుందని చెప్పి ఈ యొక్క సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని మాత్రం ప్రత్యేకంగా మేము అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. సార్ 36వ రోజుగా సంయుక్త సేవా సంస్థ ద్వారా ఆహారాలు ఎక్కడైతే ఆకలి కేకలు వినపడతాయో అక్కడికి వచ్చి సేవా సంస్థ వారి ఆకలి బాధని తీర్చడం వాళ్ళ వంతయింది. అలాగే ప్రత్యేకంగా సంయుక్త సేవా సంస్థ అధినేతకి, వాళ్ళ సభ్యులకి, అందరికీ జల్దంగి మండల కాంగ్రెస్ తరఫున, మండల రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేయడం. ఈరోజు వాళ్ళ సంయుక్త సేవా సంస్థకి దాతలుగా సాగర్ గారు, ఒక గుప్తా దాత, ఇద్దరు కలిసి 150 ప్యాకెట్లు ఆహార పొట్లాలు అందించడం, అవి తీసుకొని వచ్చి జల్దంకిలోని మాగుంట సుబ్బరామరెడ్డి గిరిజన కాలనీలో ఎస్టీలో సప్లై చేయటం, మా సమక్షంలో చేయటం మరీ అభినందనీయం. ఈ రెడ్ క్రాస్ ఎక్కడ ఆకలి వినపడితే అక్కడికి ఈ స్వచ్ఛంద సంస్థలు రావటం, వాళ్ళ ఆకలి తీరవటం 36 రోజుల నుంచి పరిపాటి. ఇంకొకసారి ప్రత్యేకంగా సేవా సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా.